ఏపీలో 5 ప్రధాన ఆలయాలకు పాలక మండలిని ప్రభుత్వం ప్రకటించింది. బోర్డు చైర్మన్లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఎప్పటి నుంచో బోర్డు ప్రకటనపై పార్టీ ముఖ్య నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా కూడా ఇప్పటికీ ప్రత్యేక అధికారుల కనుసన్నల్లోనే ప్రధాన ఆలయాలు కొనసాగుతుండడంపై పార్టీ నేతల్లోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు టీటీడీకి మాత్రమే పాలక మండలి నియమించారు. మిగిలిన దేవస్థానాల వంతు ఎప్పుడు అనే ప్రశ్నలు కూడా బాగా వినిపించాయి. వీటన్నిటికీ బ్రేక్ వేసిన కూటమి ప్రభుత్వం 5 ప్రధాన ఆలయాల పాలక మండలికి చైర్మన్లను నియమించింది. శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారి దేవస్థానం బోర్డు చైర్మన్ గా బీజేపీ నేత పోతుగుంట రమేష్ నాయుడు, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం బోర్డు చైర్మన్ గా జనసేన నేత కొట్టే సాయి ప్రసాద్, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం బోర్డు చైర్మన్ గా సురేంద్రబాబు, విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం బోర్డు చైర్మన్ గా బొర్ర రాధాకృష్ణ, కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చైర్మన్ గా ముదునూరి వెంకటరాజును ప్రభుత్వం నియమించింది. వీరిలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ నియామకంపై సార్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. జనసేన పార్టీకి చెందిన సాయి ప్రసాద్ ఓ సామాన్య కార్యకర్త మాత్రమే. వైసీపీ పాలనలో నాటి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ తరపున ప్రజాస్వామ్యయుతంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సాయి ప్రసాద్ పై నాటి సిఐ అంజు యాదవ్ దాడి చేశారు. అందరూ చూస్తుండగానే సాయి ప్రసాద్ ను చెంపదెబ్బలు కొట్టారు. ఎందుకిలా కొడుతున్నారని అడిగిన వారిపై కూడా సిఐ అంజు యాదవ్ దురుసుగానే ప్రవర్తించారు. సాయి ప్రసాద్ ను అంజు యాదవ్ కొడుతున్న వీడియో అప్పట్లో పెద్ద దుమారం కూడా రేపింది. సిఐపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేసిన నాటి వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొట్టే సాయి ప్రసాద్ ను అంజు యాదవ్ కొట్టిన విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన శ్రీకాళహస్తి చేరుకున్నారు. అక్కడి నుంచి సాయి ప్రసాద్ ను వెంట పెట్టుకుని తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి సిఐ అంజు యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆ రోజు పోలీసులు కొట్టిన ప్రజాస్వామ్యయుతంగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలిచిన కొట్టే సాయిని పవన్ కళ్యాణ్ గుర్తించి నేడు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించారు. పార్టీ కోసం నిలిచే కార్యకర్తలు, నాయకులను గుర్తించి తగిన బాధ్యతలు ఇచ్చే దిశగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నాడు తిన్న చెంపదెబ్బ ఇప్పుడు అదే ఆలయంలో స్వామివారి సేవలో పాల్గొనే భాగ్యం కలిగించిందంటున్నారు. అప్పుడు చెంపదెబ్బ ఇప్పుడు అదృష్టం తెచ్చిపెట్టిందని చెప్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.